వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. నా దారి రహదారి అని రజనీకాంత్ అంటే, నా దారి అభివృద్ధి దారి అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అంటున్నారు. ఒకే రోజు ఎక్కడ కనివిని ఎరుగని రీతిలో 105 పనులకు శంకుస్థాపన చేస్తూ మొత్తంగా నియోజకవర్గంలో 303 అభివృద్ధి పనులు, అది కూడా మే నెలలోపు పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. మధ్యలో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులు ఎంతవరకు వచ్చాయి, పురోగతి ఏ విధంగా ఉంది అని తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రూరల్ నియోజకవర్గంలో ఉన్న మనతో కొంతమంది మాట్లాడేందుకు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతున్నాయి, మీరేమంటారు? అందరికీ నమస్కారాలు. నా పేరు బాబనపల్లి శశిధర్, 36వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నేను. మరి ఈరోజు ప్రధానంగా చూసినట్లయితే రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకించి అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు కూడా అట్టహాసంగా జరుగుతున్నాయి. అభివృద్ధి కానీ చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడు లేని విధంగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు చాలా ముందు చూపుతూ ఆలోచన చేసి ఎక్కడెక్కడ వెనుకబడిన ఏరియాలు ఉన్నాయో, రోడ్లు చాలా పాతబడిపోయినటువంటి ఏరియాలు కానివ్వండి, కొత్తగా అభివృద్ధి చెందాల్సినటువంటి ఏరియాలు కానివ్వండి, వాటన్నిటిని కూడా సమీక్ష చేసి ఆ రోడ్లన్నింటినీ కూడా ఎక్కడెక్కడ డేటా సేకరించి వాటిన్నింటిలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు వాళ్ళ జనాలకు అందివ్వడం కానీ జరుగుతుంది. కానీ కేవలం అభివృద్ధి చూసుకుంటే మాత్రం 190 కోట్లతో ఈరోజు అభివృద్ధి పనులు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా రూరల్ నియోజకవర్గంలో ఏంటంటే, గతంలో వైసీపీ పాలనలో వాళ్ళు ఉన్నారు, కోటంరెడ్డి సోదరులు ఇద్దరు, మా శ్రీధరన్న గిరణ్ ఉన్నారు. కానీ వాళ్ళు ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజలతో మమేకమయ్యి వారు ఉండేవాళ్ళు. కాబట్టి ప్రజలకి ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలా, ఇటువంటి అభివృద్ధి లేని ఈ ప్రభుత్వంలో పాలనలో మనం ఉన్నాము అనే విధంగా వాళ్ళు ఆలోచన చేసి ఆనాడే 1.5 సంవత్సరం కాలం ముందుగానే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు ఆ పార్టీ నుంచి విరమించుకొని వచ్చి టీడీపీలో చేరడం జరిగింది. మరి వారిని ఈరోజు జనాలందరూ కూడా మళ్ళీ ఆదరించి 35,000 మెజార్టీ ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత మనం ఎందుకంటామంటే, ఇదే 190 కోట్లు. ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు పూర్తిగా, ఇంకా రేపు జూన్కి సంవత్సరం అవుద్ది. ఈ సంవత్సరం కాలంలోనే ఇంత అభివృద్ధి జరుగుతుందంటే మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవా, ఆ రోజు నిధులు లేవా ఈ రిలీజ్ చేసి ఈ పనులు చేయించేదానికి ప్రజలకి? అదొక్కటే మనం ఆలోచన చేయాలా. చంద్రబాబు నాయుడు గారి చాలా ముందు చూపు వ్యక్తి. అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు కూడా ప్రజలతో ఉండేవాళ్ళు. ప్రజల్ని ఎప్పుడు కూడా బాగా చూసుకుంటే, ప్రజలతో బాగుంటే మనందరం కూడా ప్రజలు మనల్ని బాగా చూసుకుంటారనే విధానాన్ని నమ్మేట వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. అందుకే ఈరోజు అభివృద్ధి పదంలో రూరల్ నియోజకవర్గం పరుగులు పెడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు చెప్పండి, ఎలా జరుగుతున్నాయి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు? సార్, ఒక రకంగా చెప్పాలంటే, నా పేరు కుందాం దుర్గాప్రసాద్, జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న 1992 సంవత్సరంలో. 96లో నెల్లూరు టౌన్ సెక్రటరీగా ఉన్నా. తర్వాత ఇప్పుడు ఏంటంటే, రూరల్ నియోజకవర్గంలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ బలంగా లేదు సార్. కానీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, గిరిధర్రెడ్డి వచ్చిన తర్వాత ఈ రూరల్ నియోజకవర్గంలో చాలా పవర్ఫుల్గా గెలిచారు. గెలిచిన తర్వాత అతను తను అనుకున్న కార్యక్రమాలను, అంటే రజనీకాంత్ గారు చెప్పినట్టు నా దారి రహదారి కాదు, ఇది నా దారి అని శ్రీధర్రెడ్డి గారు చెప్తున్నారు. నిజమే సార్, ఇది చాలా పనులు చేశాడు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో వేసిన ఈ కాలువలు, 38వ వార్డులో బ్రిటిష్ కాలంలో వేసిన కాలువలు ఇప్పుడు పెద్ద వెడల్పుగా చేసి కాలువలు వేశారు. అదేవిధంగా మా పెండువారి వీధిలో అసలు రోడ్డే వేయలేదు వైసీపీ పాలనలో. కానీ ఇప్పుడు మా పెండువారి వీధి, అన్ని సందులు, అన్ని వీధుల్లో శ్రీధర్రెడ్డి పుణ్యమా అనే రోడ్లు కూడా వేశారు సార్. ప్రజలు బాగా మెచ్చుకుంటున్నారు, రోడ్లు కూడా బాగున్నాయని ప్రజలు మెచ్చుకుంటున్నారు. కాబట్టి శ్రీధర్రెడ్డి గారికి, తర్వాత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, అంతకుముందు గతంలో చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఇప్పుడు మా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, అలాగే కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు ఇద్దరు కలిసి అవి మొదలు పెట్టడం, తర్వాత అవి జరుగుతూ ఉండడం, తర్వాత నిరంతరం వాటిని పర్యవేక్షించడం, ఇవి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు నెల్లూరు నుంచి గొల్లకందుకూరు వరకు ఒక రోడ్డు ఇంతకుముందు చాలా ఘోరంగా ఉండేది, ఎలక్షన్ ముందు వరకు కూడా. ఆ రోడ్డు ఈరోజు చాలా అద్భుతంగా వేయడం జరిగింది. అలాగే నెల్లూరులో 26 వార్డులలో 303 అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి పనులు నిరంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కానివ్వండి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కానివ్వండి, నిరంతరం వాటిని అధికారులతో కూర్చోవడం, సమీక్షించడం, అలాగే ఎవరికి చెప్పకుండా వాటిని పరిశీలించడం,
వాటి క్వాలిటీ చెక్ చేయడం ఇవన్నీ కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే వారి తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తూ వాటిని మే 20వ తేదీలోపు ప్రజలకు మళ్ళీ అంకితం చేయాలని ఏవైతే 303 పనులు గతంలో మా ఆ స్థానిక ప్రజలు ప్రారంభించారో అదేవిధంగా ఈ 303 పనులని మళ్ళీ ప్రారంభించడం కూడా స్థానికంగా ఉండే నాయకులు వాళ్ళ చేతే ప్రారంభించడం జరుగుతుంది. దీనికోసంగా ఈ పనులు క్వాలిటీగా జరగాలి, అలాగే త్వరగా జరగాలనే ఉద్దేశంతో నిరంతరం ఎమ్మెల్యే గారు పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి నా నెల్లూరు రూరల్ అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఇంకా ఎప్పుడైతే ఈ 303 పనులు ప్రారంభం అవడం జరిగాయో ప్రజలందరూ కూడా వాళ్ళకి స్వయాన లెటర్ల ద్వారా కావచ్చు, స్వయంగా వచ్చి అర్జీలు ఇవ్వడం ద్వారా కావచ్చు 24 అవర్స్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం గ్రీవెన్స్తో నిండిపోయింది. అంటే ఇంకా మాకు కొన్ని ఇవి కావాలని నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి కూడా పనులు రెడీగా ఉన్నాయి. ఈ పనులు అయిపోగానే వెంటనే మళ్ళీ వాటిని కూడా రెడీ చేసి ఏ విధంగా వాటిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ, అడిగిన వెంటనే కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఫ్లైఓవర్లు కూడా 2 మొదలయ్యాయి. ఇంకొకటి ఈ మన మెడికోవర్ హాస్పిటల్ దగ్గర అది కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్తో, స్టేట్ గవర్నమెంట్తో, లోకల్ గవర్నమెంట్ మూడింటికి సంబంధించి మాట్లాడి సమన్వయం చేసుకొని చేయాలి. కాబట్టి ఆ ప్రయత్నం కూడా మన ఎంపీ గారి ద్వారా మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. నిరంతరం 24 గంటలు నెల్లూరు రూరల్ ప్రజలకి ఎలా మంచి చేయాలని ఆలోచించే ఒక మంచి ఎమ్మెల్యే మా నెల్లూరు రూరల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. రైట్, మనం అయితే చూడొచ్చు మొత్తంగా సిమెంట్ రోడ్ ఏదైతే ఉందో సిమెంట్ రోడ్డు, అదేవిధంగా డ్రైనేజీ కాలువలు కూడా ఈ పక్క ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కూడా అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతోంది. సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా ముఖ్యము. అభివృద్ధి జరగాలి అనేది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నినాదం ఉందో దానికి అనుగుణంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి సాగుతోంది. ఒక్కరోజు 105 శంకుస్థాపనలు అంటే మాట కాదు, అది ఒక చరిత్ర అని చెప్పొచ్చు. మొత్తం కూడా 105 పనులకు శంకుస్థాపనలు అంటే మొత్తం కూడా శంకుస్థాపనలు చేయడమే కాదు, ఆ దిశగా అసలు ఏ విధంగా అభివృద్ధి జరుగుతోంది, ఎలా జరుగుతోంది, నియోజకవర్గంలో ఎంతవరకు పనులు జరుగుతున్నాయి అనేది నిరంతరం వాటితో మాట్లాడి సమీక్షించుకోవడం అనేది పెద్ద విషయం. సో ఎన్నో పనులు ఉంటాయి ఒక ఎమ్మెల్యే అంటే, ఆ ఎమ్మెల్యేకి ఉండేటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి ఇటు అభివృద్ధి విషయం కూడా నిరంతరము పర్యవేక్షణ చేస్తూ అధికారులతో చర్చించుకుంటూ ఒక టార్గెట్ 3 నెలల లోపల ఈ పనులు పూర్తి కావాలి, ఈ టైం లోపల అంటే ఎవరు కూడా పనులు చేస్తామని చెప్తారు కానీ దానికి ఒక డెడ్ లైన్ అంటూ ఎవరు పెట్టరు. కానీ రూరల్ నియోజకవర్గంలో ఒక డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ లోపల పనులు పూర్తి కావాలి అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. సో నియోజకవర్గంలో ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు డివైడర్లు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో అతి కొద్ది కాలంలోనే మొత్తం కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మే మాసాంతానికి ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ ఏదైతే చాలా రోజులుగా నిలబడిపోయిందో అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో, సో వైసీపీ గవర్నమెంట్లో సంక్షేమం అంటూ ముందుకు సాగితే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ప్రధానంగా ఉండాలి, జరగాలి అనేటువంటి నినాదంతో ఇటు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందుకు నిదర్శనమే ఇవన్నీ కూడా పనులు. అలాగే ఎవరితో అయినా కూడా కొట్లాడతాను, అభివృద్ధి నాకు కావాలి, నాకు అభివృద్ధి జరగాలి, నా నియోజకవర్గం డెవలప్ కావాలి, ఇదే రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే యొక్క నినాదం. దీనికోసమే ఆయన పోరాడి ఏదో విధంగా నిధులు తీసుకొచ్చి రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి అయితే ఆయన నిరంతరం పోరాటం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు, అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉంటారు. మనం ముందుగా అనుకున్నట్టు నా దారి రహదారి అని రజనీకాంత్ అంటే, నా దారి అభివృద్ధి దారి అని రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అందుకు పూర్తి సహకారం వాళ్ళ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుతం పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ, నెల్లూరు.